హాయ్ సార్, అందరికీ నమస్కారం. విజయవాడ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా ఫాస్ట్ గా పుంజుకుంది. విజయవాడ చుట్టుపక్కల తక్కువ బడ్జెట్ లోనే ఒక వెంచర్ లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇంత లో కాస్ట్ లో ఇంకెక్కడ అసలు దొరకదు అనుకుంటా. మనం ఆ వెంచర్ వివరాలు మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన ద్వారా తెలుసుకుందాం. విజయవాడ చుట్టుపక్కల ఇంత తక్కువ బడ్జెట్ లో ఇక్కడ ఎందుకు వెంచర్ ఇస్తున్నారు? ప్రజెంట్ మనకి విజయవాడ చుట్టుపక్కల విపరీతమైన భూమి వచ్చింది. గత నెల రోజులు బట్టి ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగినాయి. విజయవాడకి గుంటూరుకి కూడా చాలా భూమి వచ్చిన మాట అయితే వాస్తవం. అయితే లో కాస్ట్లో కొనుక్కోవడం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అది కూడా వెరీ లో కాస్ట్లో కొనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంత తక్కువ లో కాస్ట్లో కొనుక్కుంటే అన్ని రెట్లు పెరుగుతుంది. మనకి రాబోయే 2-3 నెలల్లో రేట్లు ఇంకా పెరగబోతున్నాయి. దానికి రీజన్స్ కూడా చాలా ఉన్నాయి. అయితే ఉన్నంతలో తక్కువ రేటుకి కొనుక్కోవాలి కాబట్టి, అది కూడా ఏదో ఎక్కడికో బాగా రూరల్కి వెళ్ళి కొనటం కాకుండా చాలా ఫేమస్ ప్లేస్ అయినటువంటి మైలవరంకి అతి దగ్గరగా ఈ వెంచర్ అయితే డెవలప్ చేయబడి ఉంది. ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఇక ముందు రాజధానిగా ఉంటుందని సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ని రోజులు చెప్పకపోయినా రీసెంట్గా మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా మనకి రాజధాని అమరావతి కాబట్టి అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ అనేది ప్రపోజల్ ఉంది. కాబట్టి ఆ ఔటర్ రింగ్ రోడ్ ఏ ఊరు నుండి వెళ్తుందో మైలవరం దగ్గర దాన్నే వెలవడం అంటారు. వెలవడంకి ఇంకొక పేరు ఉంది, మినీ అమెరికా అని ఒక పేరు ఉంది. మినీ అమెరికా అని ఎందుకు పేరు ఉందంటే, ఈ ఊరిలో దాదాపుగా ఇంటికొకళ్ళు అమెరికాలో సెటిల్ అవటం వల్ల ఈ ఊరికి ఆ పేరు రావటం జరిగింది. అలాగే బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క టైపులో ఉంటుంది, అంత కాస్ట్లీ ఏరియా. అలాంటి వెలవడంలో ఈ వెంచర్ ఉంది. ఈ వెంచర్ మొత్తం 6 ఎకరాల్లో డెవలప్ చేయబడి ఉంది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ నేను ఇదివరకు మీకు చూపించడం జరిగింది. ఆల్రెడీ సోల్డ్ అవుట్ అవన్నీ. ఇప్పుడు నేను థర్డ్ ఫేజ్కి రావటం జరిగింది. మీ అందరికీ తెలుసు విజయవాడలో మనకి గజం 25,000 అలా జరుగుతుంది యావరేజ్గా. కొద్దిగా దూరం వెళ్తే కనుక 7,000, 8,000, 10,000 అలా జరుగుతుంది. కానీ మీరు గజం 5,000 లోపు తీసుకోవాలనుకుంటే, అది కూడా గవర్నమెంట్ రేట్ కన్నా తక్కువ, గవర్నమెంట్ రేట్ కన్నా తక్కువ ఉండే ఏరియాలో తీసుకోవాలంటే ప్రజెంట్ మనం ఉన్న వెంచర్లో థర్డ్ ఫేజ్ మనకి మంచి ఆఫర్ రేట్లో ఇవ్వటం జరుగుతుంది. ప్రజెంట్ మనకి ఇక్కడ వరకు సెకండ్ ఫేజ్ అయిపోయింది. నేను ఏదైతే ప్లేస్ చూపించానో ఇక్కడ నుంచి థర్డ్ ఫేజ్ స్టార్ట్ అయింది. మీరు ఇక్కడ థర్డ్ ఫేజ్ లో ఫ్రంట్ సైడ్ మీరు కానీ ఫ్లాట్ కొనుక్కుంటే ఇక్కడ స్క్వేర్ యార్డ్ ఓన్లీ 2,900 రూపీస్, గజం 2,900 మాత్రమే ఇక్కడ తీసుకుంటే. అలాగే మనకు కొద్దిగా బ్యాక్ సైడ్ వెళ్తే కనుక గజం 2,800, స్క్వేర్ యార్డ్ 2,800 ఓన్లీ. అలాగే వెంచర్కి లాస్ట్ సైడ్ రీసెంట్గా డెవలప్ చేయడం జరిగింది. అక్కడ తీసుకుంటే మీకు ఓన్లీ 2,700 రూపీస్, గజం 2,700 మాత్రమే. కానీ ఇక్కడ గవర్నమెంట్ రేట్ ఎంత ఉందంటే గజం 4,000 రూపాయలు. గవర్నమెంట్ రేట్ కన్నా తక్కువకి బహుశా మనకి విజయవాడలో కానీ విజయవాడ సరౌండింగ్లో కానీ దొరికే వన్ అండ్ ఓన్లీ వెంచర్ ఇది ఒక్కటే. ఈ వెంచర్లో ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటంటే, ఎంట్రన్స్ లో మనకు పగడబందీగా గేటు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గేటుకి దగ్గరలో వాచ్మ్యాన్ రూమ్ ఏర్పాటు చేయబడింది. వాచ్మ్యాన్ ఉన్నాడు ఇప్పుడు కూడా. ఆ పక్కనే ఈ వెంచర్లో కొనుక్కున్న కస్టమర్స్ ఆల్రెడీ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుని నివాసం కూడా ఉంటున్నారు. అలాగే బోర్లు ఉన్నాయి, అక్కడ ఫుల్ వాటర్ ఫెసిలిటీ ఉంది. అలాగే మీరు చూడవచ్చు ఎలక్ట్రిసిటీ కూడా ఫస్ట్ 2 ఫేజ్లు కంప్లీట్ అయింది. ఇప్పుడు థర్డ్ ఫేజ్ కూడా మీకు ఎలక్ట్రిసిటీ తీసుకురావటం జరిగింది. అయితే ఈ అరుణోదయ డెవలపర్స్ అనే కంపెనీ మనకి ప్లాట్తో పాటు ఎర్రచందనం మొక్కలు కూడా పెంచుతుంది. రీసెంట్గా మీ అందరికీ తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వటం జరిగింది ఎర్రచందనం పెంచుకోవటానికి. అయితే రేటు ఈ ఫ్రంట్ సైడ్ చూస్తే కనుక మనకి 100 గజాలు, మినిమం 100 గజాల నుండి అవైలబుల్ ఉన్నాయి. 100 గజాలు, 200 గజాలు, 300, 500, 1000 గజాల వరకు కొనుక్కోవచ్చు మీరు ఇక్కడ. రేటు చూసుకుంటే 100 గజాలకు చెప్పుకుంటే ఫ్రంట్ సైడ్ మీకు 2,90,000కి 100 గజాలు కొనుక్కోవచ్చు. ఇక్కడ ఈ సైడ్ మీరు 2,80,000కి 100 గజాలు కొనుక్కోవచ్చు. లాస్ట్లో 2,70,000కి 100 గజాలు కొనుక్కోవచ్చు. ఇంకా మీరు 200 గజాలు అంత పైన ఎంతైనా కొనుక్కోవచ్చు. మినిమం బడ్జెట్ అయితే 2,70,000 వెంచర్ లాస్ట్లో. 2,70,000కి మనం ఈ రోజున 100 గజాలు అనేది విజయవాడ చుట్టుపక్కల కాదు కదా, గుంటూరు చుట్టుపక్కల కాదు కదా, అమరావతి చుట్టుపక్కల ఎక్కడా కొనుక్కోలేం. ఒక్క మైలవరం దగ్గర మాత్రమే కొనుక్కోగలం. ఫ్యూచర్లో ఇక్కడ మనకు ప్రపోజల్ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు వర్క్ స్టార్ట్ అయితే కనుక కేవలం 2,700 గజం ఉన్నది ఏ రేంజ్లో పెరగబోతాయి అనేది మీరే ఊహించుకోవచ్చు. ఇంత తక్కువ రేట్లో మనకి ఫ్యూచర్లో దొరకవు కాబట్టి మైలవరం దగ్గరలో, అది కూడా ఇబ్రహీంపట్నం దగ్గరలో, అది కూడా మనం అవతలకి రాజధాని అమరావతికి రేపు ఫ్యూచర్లో బ్రిడ్జ్ ప్రపోజల్ ఉంది. అది కంప్లీట్ అయితే కేవలం ఇక్కడ నుండి 30 నిమిషాల లోపు రీచ్ అయ్యే ఏరియాలో
ఈ వెంచర్ ఉంది కాబట్టి మీరు లేట్ చేయొద్దు. రైట్ టైం, రైట్ ఇన్వెస్ట్మెంట్ ఇది. ఇప్పటికే విజయవాడలో మనకు అనేక మార్పులు జరుగుతున్నాయి. విజయవాడకు భూమి వచ్చింది. అమరావతిలో మరలా శరవేగంగా ఎకరాలు, అలాగే అమరావతిలో రైతుల ప్లాట్లు కొనేవారి సంఖ్య పెరిగింది రీసెంట్గా. గుంటూరు చుట్టుపక్కల కూడా విపరీతంగా పెరిగింది. ఇప్పుడు రాజధాని అమరావతి మరలా ఇదివరకు భూము మ్యాక్సిమం వచ్చింది. 2 నెలల్లో ఇంకా విపరీతంగా పెరగబోతుంది. ఇది నేను చెప్పేది కాదు, లోకల్ టాక్ మొత్తం ఇలాగే ఉంది. మీరు పబ్లిక్లోకి ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజెంట్ అమరావతి ల్యాండ్స్ గురించి, విజయవాడ ల్యాండ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు అందరూ. ఇది నేను చెప్పే మాట కాదు, ఇది జనం అందరి టాక్. కాబట్టి మనం అందరూ ఏ ఒపీనియన్తో ఉంటే దాన్నే ఫాలో అవ్వాలి. కాబట్టి ఇది రైట్ టైం. వెంటనే అరుణోదయ డెవలపర్స్ డైరెక్ట్ ఓనర్స్ ఉంటారు. ఈ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే గాంధీనగర్లో ఆఫీస్ ఉంటుంది. మీరు లేట్ చేయొద్దు, వెంటనే కాల్ చేసి ఈ రిమైనింగ్ ప్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కూడా సంక్రాంతి వరకు ఈ ఆఫర్ ఉంది. తర్వాత అయితే రేట్ పెంచుతున్నారు మరలా. మీరు వెంటనే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.